హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత ఇదే కంపెనీ గురించి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫైనల్ అప్డేట్ సార్. ఈ మహాన్ భావుడు ఎవరైతే ఎండి గారు ఉన్నారో అవర్ గ్రేట్, మనము ఎన్నో రకాలుగా పిలుచుకున్నాం ఆయనని. ఆయన ఏమాత్రం కనికరం లేదు ఆయనకి. కనీసం ఇప్పుడన్నా చూద్దాము, ఫైనల్ అప్డేట్ అని చెప్పినాడు. ఇది కూడా 7వ తేదీ చివరిగా అని చెప్పినాడు. ఈ లోపు అందరు చేసుకోవాలని చెప్పినాడు కాయిన్స్ అయితే. దాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కంప్లీట్గా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లేదంటే మీరు మళ్ళీ నేను కామెంట్ చేస్తా, సగం చూసి చేస్తా, మీకు కాల్ చేస్తా, ఇట్లాంటిదంటే నేనేం చేయలేను. ఎవరితో కాల్స్ అయితే మాట్లాడలేను. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ప్రాసెస్. ఏం లేదు, ట్రస్ట్ వ్యాలెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఆ ట్రస్ట్ వ్యాలెట్లో బీసీటీ కాయిన్ ఎట్లా యాడ్ చేయాలి, అక్కడ మన రిసీవ్ అడ్రస్ తెచ్చి ఎట్లా మనం కిబో అకౌంట్లో పేస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ 1 by 1 అనేది నేను స్కిప్ చేయకుండా మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. లేదంటే మనకి ఈ ప్రాసెస్ అర్థం కాదు. ఇది ఫైనల్ అప్డేట్, ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోవాలి కిబో ఫ్యామిలీ. లేదు అంటే మనం ఏం చేయలేము. వాళ్ళు అప్డేట్లు లేకున్నా, లేదంటే సగం సగం చేసి వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసుకున్నా ఇంకా మనం ఏం చేయలేము. వీడియో 1కి 2 సార్లు చూసి చేసుకోగలరు. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ వీడియో తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫోన్తో రికార్డింగ్, ఇంకో ఫోన్తో స్క్రీన్ షేర్ అనేది చేసుకోవాలి, స్క్రీన్ రికార్డింగ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో 90% చూసిన తర్వాత కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి, ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు ఈ సెర్చ్ బార్లో ట్రస్ట్ వ్యాలెట్ అని డౌన్లోడ్ మీరు సెర్చ్ చేయండి, వస్తుంది. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాను, నేరుగా ఆ లింక్ టచ్ చేసినా మీకు యాప్ అనేది వస్తుంది. దయచేసి స్కిప్ చేసుకుంటూ చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఏదైనా పొరపాటు మిస్టేక్లు చేసుకోకండి. ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది చూడండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లా ఓపెన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి స్టెప్ మనకి క్రియేట్ న్యూ వ్యాలెట్, ఐ హ్యావ్ ఆల్రెడీ వ్యాలెట్ అంటే మనకి ఆల్రెడీ వ్యాలెట్ ఉంటే కిందిది క్లిక్ చేయాలి. ఇప్పుడు చాలామందికి వ్యాలెట్ అనేది ఉండదు. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది మీకు స్క్రీన్ అనేది బ్లర్ అవుతుంటుంది, అంటే మొత్తం కనపడదు అనమాట, సెక్యూరిటీ పర్పస్. ఇది మీకు నేను వీలుంటే స్క్రీన్ షాట్ అనేది పెడతాను స్క్రీన్ పైన చూడండి. అంటే ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట మనము. ఈ పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేయమని అడుగుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత బయోమెట్రిక్ లాగిన్ కన్ఫర్మ్ చేయండి అంటది. ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి. మొత్తం మనం అది పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుంది అనమాట, బై క్రిప్టో డిపాజిట్ క్రిప్టో అని. దీన్ని స్కిప్ చేసేయండి సింపుల్గా. ఇంటర్ఫేస్ అనేది యాప్ ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోవాలి. అది ఇక్కడ టాప్లో మెయిన్ వ్యాలెట్ అని కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ ఇచ్చినారంటే ఇట్లా మెయిన్ వ్యాలెట్ 1 అని కనపడుతుంది. ఇక్కడ ఈ 3 చుక్కలు ఏదైతే ఉన్నాయో దీన్ని క్లిక్ ఇవ్వాలన్నమాట. దీన్ని క్లిక్ ఇస్తే మీకు బ్లర్ రావచ్చు అనమాట. దాన్ని నేను వీలైతే స్క్రీన్ షాట్లు అనేది పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. గూగుల్ డ్రైవ్ ఏమొద్దు, మాన్యువల్ పెట్టుకోండి, బ్యాకప్ మాన్యువల్ అని. దీన్ని క్లిక్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ కీ అంటే ఇవి 2 మీరు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టగానే మీకు ఇట్లా పాస్ కీ అనేది వస్తుంది అనమాట. ఈ పాస్ కీ అనేది కొంచెం ఇది మీకు అక్కడ మొత్తం బ్లర్ అయిపోతుంది, ఏం కనపడదు. 1 నుంచి 12 వర్డ్స్ అనేది ఉంటాయి. ఈ వర్డ్స్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ దీన్ని భద్రంగా పేపర్ మీద రాసి పెట్టుకోండి, లేదంటే వేరే సెల్తో ఫోటో తీసి పెట్టుకోండి. మీకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఇది సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ సెటప్ మనం ఏం చేయాలంటే మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 1 వర్డ్ ఇది
నెంబర్ 1 నెంబర్ 2 వర్డ్స్ ఉన్నాయి కదా సిరీస్గా. ఈ సిరీస్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అది అవసరం అవుతుంది అన్నట్టు నోట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వర్డ్స్ అనేది సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కంటిన్యూ క్లిక్ ఇవ్వండి. కంటిన్యూ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వర్డ్ 1, వర్డ్ 4, వర్డ్ 7, వర్డ్ 10. అంటే ఇక్కడ మొత్తం 12 వర్డ్స్లో మనం 1 వర్డ్ అంటే ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కనపడుతుంది, ఇది మీరు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు నేను వీడియో సెక్యూరిటీ పర్పస్ కింద ఈ యాప్ అనేది వీడియో స్క్రీన్ రికార్డింగ్ కానివ్వదన్నమాట ఇది. అందుకని క్లారిటీగా వినండి దయచేసి. 1 వర్డ్ వచ్చేసి మీకు అక్కడ 12 వర్డ్స్లో 1 సీరియల్ నెంబర్ ఏది ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ 4 అనమాట. ఆ వర్డ్ 4 ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ 7, మీ 12 వర్డ్స్లో 7 వర్డ్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ 10, ఆ వర్డ్ 10 ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే పేపర్ మీద 12 వర్డ్స్ రాసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకా కన్ఫర్మ్ ఇచ్చేయాలి. కన్ఫర్మ్ ఇచ్చేయగానే మన వ్యాలెట్ అనేది యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఎప్పుడన్నా బ్యాకప్ చేసుకోవాలన్నా, అంటే ఒక్కోసారి మన ఫోన్ వెళ్ళిపోతుంటుంది కదా, ఏదైనా చోరు జరగడం, రీసెట్ చేయడం ఇట్లాంటివి, అప్పుడు కంపల్సరీ ఈ పాస్ కీ అనేది ఉంటేనే మన వ్యాలెట్ వస్తుంది. లేదంటే ఇందులోకి మన కాయిన్స్, ఇప్పుడు ఏదైతే కిబో కాయిన్స్ వచ్చాయి కదా, ఈ కాయిన్స్ మీకు ఎన్నున్నా సరే ఈ పాస్ కీ మీరు మర్చిపోయినారంటే మీ వ్యాలెట్ని పోతుంది, మీ కాయిన్స్ పోతాయి. ఖచ్చితంగా పాస్ కీ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మాన్యువల్గా యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ 12 వర్డ్స్ అనేది మీరు అక్కడ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సేవ్ చేసి పెట్టుకోండి. వీలైతే ఒక స్క్రీన్ షాటు, ఒక డైరీలో నోట్ చేయండి, ఒక పేపర్ మీద నీట్గా రాసి సిరీస్గా రాయండి. మళ్ళీ మీరు ఎక్కడెక్కడో రాయొద్దు. ఆ వర్డ్ 1, వర్డ్ 2 ఇట్లా ఏదైతే సిరీస్ ఉందో స్పెల్లింగ్ మిస్ట్ కాకుండా సిరీస్గా రాసి దాన్ని ఒక ప్రింట్ తీసుకోండి. ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్గా లామినేషన్ చేయించి మీరు ఎక్కడన్నా దాచిపెట్టండి. అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని కనపడుతుంది కదా, ఈ మేనేజ్ క్రిప్టో క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి కాపీ చేసుకొచ్చుకోవాలన్నమాట, బీసీటీ యూఆర్ఎల్ అనేది. ఈ బీసీటీ యూఆర్ఎల్ ఏంటంటే నేను గ్రూప్లో ఉంటుంది అన్నమాట ఇది. ఈ గ్రూప్లో ఉన్న యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను, మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు దీన్ని. లేదు మీరు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు, ఆయన ఎండి గారు గ్రూప్లో ఉన్నారు అనుకుంటే నేరుగా అక్కడికి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్ ఇట్లా బయోమెట్రిక్ ఉంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మన థంబ్ అనేది ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నెట్వర్క్ దగ్గర బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టుకోండి. ఇంక ఇక్కడ అడ్రస్ కనపడుతుంది కదా, ఇక్కడ పేస్ట్ అని కనపడుతుంది కదా, దీన్ని పేస్ట్ అన్న క్లిక్ ఇవ్వండి, లేదంటే ఇట్లా నొక్కి పట్టుకొని పేస్ట్ అని క్లిక్ ఇవ్వండి, మీ ఇష్టం ఎట్లా నన్ను ఇవ్వండి. ఇవ్వగానే ఇక్కడ గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ సింబల్ వచ్చేసి బీసీటీ ఇట్లా 18 అని కింద వస్తుంది. కింద ఇంపోర్ట్ అని క్లిక్ ఇవ్వండి. అంటే ఆ కాయిన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో ఇంపోర్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు సెండ్ రిసీవ్ అని కనపడుతుంది కదా, ఈ రిసీవ్ మీద క్లిక్ ఇవ్వండి. రిసీవ్ మీద క్లిక్ ఇవ్వగానే ఒక బార్ కోడ్ అనేది కనపడుతుంది. అట్లనే ఇక్కడ కాఫీ ఆప్షన్, షేర్ ఆప్షన్ వస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ ముఖ్యం ఏదంటే కాఫీ ఆప్షన్. ఈ కాఫీ అనేది క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ పని అయిపోయిందన్నమాట. ట్రస్ట్ వ్యాలెట్లో మనం చేయాల్సిన కాయిన్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. కాపీ చేసినారు కదా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి పూర్తిగా బ్యాక్ వచ్చేసేయండి మెయిన్ పేజ్కి. ఇక్కడ మీకు బీసీటీ కాయిన్ అనేది కనపడుతుంది కదా, బీసీటీ బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది మన కాయిన్స్ ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఆయన ఒకవేళ ట్రాన్స్ఫర్ కానీ చేస్తే ఈ 0 ఉంది కదా, ఇక్కడ మన కాయిన్స్ షో అవుతాయి. ఇప్పుడు మన కాయిన్ అనేది దీనిలోకి ఇంపోర్ట్ చేసినాం. ఇది మళ్ళీ ఓపెన్ కావాలో, ఒకవేళ యాప్ అన్ఇన్స్టాల్ అయిందంటే ఆ 12 వర్డ్స్ ఏదైతే పాస్ కీ ఉందో, యాప్ ఓపెన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఉందో, ఇవి 2 చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా నేరుగా మనము ఏదైతే కిబో అకౌంట్లు ఉన్నాయో ఇక్కడికి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్తున్నాను.
ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, మన కిబో వెబ్సైట్ ఉంది కదా, దీన్ని సెర్చ్ చేయండి, కిబో లాగిన్. ఇక్కడ నేను ఒక అకౌంట్కి ఇచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ పైన ఈ టోటల్ ఫైనల్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ ఇవ్వండి. బీసీటీ వ్యాలెట్ అడ్రస్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్తున్నాడు, యూ కెనాట్ మోడిఫై వన్స్ యాడెడ్, ప్లీజ్ బీ కేర్ఫుల్ బిఫోర్ సబ్మిటింగ్. అంటే మీరు సబ్మిట్ ఇచ్చేదానికంటే ముందే ఒకసారి చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, లేదంటే వన్స్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది ఇంకా మళ్ళీ రీసెట్ అవ్వదు అనేది చెప్తున్నాడు అనమాట. ఇట్లా మనం దీంట్లో నొక్కి పట్టుకుంటే పేస్ట్ అని వచ్చింది కదా, అక్కడ ఉన్న అడ్రస్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సబ్మిట్ అనేది క్లిక్ ఇవ్వాలి, కన్ఫర్మ్. దయచేసి ఇట్లా యువర్ వ్యాలెట్ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు మెయిన్ మళ్ళీ డాష్ బోర్డుకి వెళ్ళండి లేదా లాగౌట్ చేయండి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏమంటే, ఎవరన్నా కానీ మీకు తెలియని వాళ్ళు, మీ లీడర్స్ కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు, నేను డైరెక్ట్గా ఈ లింక్ పంపిస్తే ఇది పోయి మీకు ఈ అకౌంట్లో పెట్టండి అని ఇట్లాంటిది ఏమన్నా చెప్తే దయచేసి అది పెట్టకండి. ఎందుకంటే మీ అకౌంట్కి మీ ట్రస్ట్ వ్యాలెట్ లింక్ అనేది పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒకవేళ ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళైతే ఒకవేళ వాళ్ళ అప్లయన్స్ జెన్యున్గా ఉండి వాళ్ళు మొత్తం వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఒకవేళ టచ్ మొబైల్ లేకుండా ఉంటుంది కొందరికి. అట్లాంటి వాళ్ళకి మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడర్స్ క్రియేట్ చేసి వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్ లింక్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు జెన్యున్గా ఉంటేనే. కానీ మీకు ఎవరు తెలియని వ్యక్తి కానీ, లేదా మీరు ఆల్రెడీ అన్నీ చేయగలిగిన నేను నాది పంపిస్తా పెట్టు, ఇదే చేయాల ప్రాసెస్ అని చెప్తే దయచేసి నమ్మకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినది అనమాట ఇది ట్రస్ట్ వ్యాలెట్ లింక్ అనేది. ఇది ఫైనల్ అప్డేట్ అండి. ఇంకా ఇప్పుడు చూద్దాము ఫైనల్గా ఇప్పుడన్నా క్లియర్గా చేస్తాడేమో. ఈరోజు టాపిక్ అయితే ఇదే. ఈ వీడియో మీకు ఇంతవరకు చూసినారంటే 100% నచ్చింటుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ అండి, లైక్ చేయండి. అలాగే కింద కామెంటు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో 1కి 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రాసెస్ అనేది చేసుకోండి. వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లు ఏదన్నా ఉంటే కలుద్దాం.